ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పల్లవ రెసిడెన్సీలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజ వేడుకల్లో ముఖ్యాతిథులుగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, వినయ్ గౌడ్, వాసుదేవరెడ్డి, తమ్మలి ప్రవీణ్, గ్రీష్మ, శిరీష, సాహితీ, విద్యా, సందీప్, సుధాకర్ సార్, రాము అరోమా, నాగరాజుచారి, భక్తులు మరియు పల్లవ రెసిడెన్సీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అందరు ఇక్కడ. వన్ సెకండ్ ప్లీజ్. అందరు ఇక్కడ శాల్వాక్ పట్టు. అబ్బా వస్తున్నా దాంట్లో మధు రైట్. మింటూ రైట్. ఈరోజు పల్లవి అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవంలో వినాయక నవరాత్రి ఉత్సవంలో రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పల్లవి వాసులందరికీ, మరి ఇక్కడ పల్లవ వాసులందరికీ కూడా వినాయక చవితి నుంచి కూడా పూజలు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో రోజు కూడా ఆహ్లాదకరంగా మరి జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. మనము ఎప్పుడైనా వినాయకుడిని ఎప్పుడు పూజిస్తామంటే మనం ఏ పని మొదలుపెట్టినా మనకు ఆటంకం కలగకుండా అన్నీ కూడా సక్రమంగా జరగాలి, ఆ దేవుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటాం. అట్లాగే ఈ నవరాత్రులు కూడా మనమందరం కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ వినాయకుడిని ఎందుకు మొక్కుతున్నా అంటే ముక్కోటి దేవతలు ఆశీర్వాదంతో పుట్టిండు కాబట్టి ఒక్క వినాయకుడిని మొక్కితే ముక్కోటి దేవతలు మొక్కినట్టే మన అందరం కూడా మంచిగా ఉంటాం వినాయకుని ఆశీర్వాదంతో అని చెప్పి మరి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం. మరి మనమందరం కూడా సంవత్సరం అంతా కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మన అందరు కూడా చల్లగా ఉండాలన్న దేవుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చేసిన విజేందర్ రెడ్డి గారికి, మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వినయ్ గౌడ్ గారికి, మరి ఇక్కడ చాలా డాక్టర్స్, టీచర్స్, వివిధ రంగాల్లో మరి ప్రొఫెసర్స్ వివిధ రంగాల్లో ఉన్నారు కాబట్టి అందరు కూడా నన్ను పిలిచినందుకు నేను మీ అందరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ భగవంతుని సన్నిధిలో మనమందరం చల్లగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది.